ఎప్పుడు పని చేయను నా పెళ్ళం మంచిగా వడ్లు కుప్పపోతాను ఫ్రెండ్స్. చూడండి అగో. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు వడ్లు కుప్ప వేయడానికి పోతున్నాం. ఇప్పుడే ఈత కొట్టొచ్చినాం. స్నానం చేద్దాం అనుకునే సమయానికి మా డాడీ వచ్చి మబ్బెట్లో వేస్తుందిరా పోయి మనం వడ్లు నింపుదాం, రోడ్డు మీద ఉన్నాయి అక్కడ కుప్ప చేయాలి, తొందర పోదాం పా అన్నాడు. ఇప్పుడు మేమందరం పోతున్నాం. నేను, మా అమ్మ, మా వైఫ్ కూడా వస్తుంది. ఇక మా వర్షిత్ గాడు ఈత కొట్టి వచ్చి స్నానం చేసిండు. కానీ ఇప్పుడు మళ్ళీ మాతోటి వస్తాడు, మాతోటి వచ్చి మాతోటి వచ్చి వడ్లు నింపుతాడు ఇప్పుడు. సో ఇప్పుడు అందరం కలిసి మేము వడ్లు కుప్ప వేయడానికి వెళ్తున్నాం. ఎస్, వడ్లు కుప్ప పోసిన తర్వాత మళ్ళీ ఈత కొట్టాలి మనం ఇప్పుడు. ఓకేనా? కమ ఫ్రెండ్స్, మా వదిన కూడా వస్తుంది వడ్లు కుప్ప వేయడానికి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇట్లా అంగేసుకోవాలి, ఎందుకంటే మనం వడ్లకాడికి పోతే అది పొట్టు పొట్టు కుడుతుంది, ఇక మొత్తం గోకులు ఎత్తది. ఇక పడతాయి అన్ని. ఏమైనా నవ్వుతుంది ఫస్ట్ టైం, ఈమె ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి నవ్వుతుంది. మేము వానమబ్బ వస్తుందని వడ్లు కుప్ప వద్దా అని పోతా అంటే కాదు మళ్ళీ ఎండ కొడుతుంది. ఫ్రెండ్స్ ఒకసారి మా వేషధారణ చూడండి. ఎస్, నువ్వు రాకముందుకని ఒక గిన్నె ఐస్ క్రీమ్ తిన్నా. చిన్నప్పుడు ఎప్పుడో మిరపకాయలు ఎరవైనప్పుడు వేసుకున్నా. పత్తి ఎరవైనప్పుడు మిరపకాయలు ఎరవైనప్పుడు పెళ్లి కాక ముందు మిరపకాయలు ఎరవైనప్పుడు వేసుకున్నా. అప్పటి నుంచే వేసుకోలే. మళ్ళీ 6 సంవత్సరాలు అవుతుంది గాయస్. ఇంతవరకు బయట పనికి రాక 6 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళి 6 సంవత్సరాలకు ఫస్ట్ టైం వడ్లు కుప్ప వేయడానికి పోతాను. అయితే మబ్బు వస్తాను, మా మావయ్య వచ్చి చెప్పిండు ఇంట్లో అందరం వస్తాను, నేను వస్తానని వస్తా, మబ్బు కూడా పోతుంది. మళ్ళీ ఎండ పొట్టు పొట్టు కొడతాను. మబ్బు అటే పోయింది కానీ దూరం ఉన్నది మబ్బు. ఇలా వర్షం పడుతుంది పట్టుకుని వస్తారు. చేద్దాం గైస్ అట్టున్నది. వెళ్ళగానైతే వచ్చినాం కానీ వడ్లు ఒకటే దూరం ఉన్నాయి. మా అత్తమ్మ పోయి డ్రెస్అప్ అవుతుంది. మా వదినే ఇట్లా వచ్చేది, మా వదినే ఇట్లా వచ్చేది, మా డాడీ, ఇక మా అత్త అవుతుంది. అయితే మేము ఎవరం లేమనుకొని మా డాడీ ఏం చేసిందంటే ఒక కూలి మనిషిని పెట్టిండు. సో మేమే ఇంట్లోకి ఇంతమంది ఉన్నాం. ఫ్రెండ్స్ ఇక మా వాళ్ళందరూ వేషధారణ చేస్తున్నారు, ఇక ప్రిపేర్ అవుతున్నారు. ఇక మరి గౌడ్ సాబ్ పోతాను, మరి కళ్ళిస్తాడా? సర్పంచ్ అయినా వ్యవసాయం చేయాల్సిందే. ఇక యుద్ధానికి సిద్ధమా? ఓకే అమ్మా, అమ్మకి చూడే, యుద్ధానికి సిద్ధమా? ఓకే రైట్, స్టార్ట్. మజా చేయాలి పని. కాంచెలు సాయం కడుతుందా పట్టాడు పాటు ముందు. ఫ్రెండ్స్ హైదరాబాద్లో వర్షం పడ్డదట, ఇక్కడ కూడా వస్తుందని మేము తొందరగా అందరం వచ్చి ఉపవస్తున్నాం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మా రైతులు ఆగమాతులు. నేను వీడియో తీస్తా అంటే మా అమ్మ తింటాను ఫ్రెండ్స్. నువ్వు వీడియో తీసే టైంలో వడ్లు కుప్ప పడతాయి అంటాను.
చాలా రోజుల తర్వాత వ్యవసాయం పని చేస్తానా. వ్యవసాయం పని అంటే మనం 6 నెలలు పని చేస్తలేం కానీ ఒకరోజు వచ్చిగా పట్టుకుపోయి వస్తానా. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఫ్రెండ్స్. అప్పట్లో చేసినాం, ఇప్పుడు చేద్దామంటే ఒళ్ళు సహకరిస్తలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు పని చేయను నా పెళ్ళం మంచిగా వడ్లుకుపోతాను ఫ్రెండ్స్. చూడండి ఫైనల్లీ నా పెళ్ళంతో అయితే వడ్లుకు పోపిస్తాను. మస్తు కష్టం చేస్తాడు వానకు మమ్మల్ని భయపట్టించింది. మళ్ళీ పోయింది కథం. మళ్ళీ పొడి పొడి కొడతాను. వాడుకుంటూ ఆంధ్ర పోయింది తెలంగాణ పరిశాన్ చేసింది. ఫైనల్లీ ఈరోజు అయితే వర్క్ కంప్లీట్గా వచ్చేసింది. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్లాగ్ను పూర్తిగా చూడండి, లైక్ షేర్ కామెంట్. మ్యాడ్ విత్ టాక్స్ మాట్లాడదామంటే రూపాయలు ఫ్రెండ్స్, ఎందుకంటే నీళ్ళ వేడి ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే కుప్పలు చేసినాం 1 అవర్లో. ఎన్ని ఎకరాల వడ్లు బాబు ఇవి? ఎన్ని ఎకరాల వడ్లు? ఎస్ 3 ఎకరాల వడ్లు మేమందరం వచ్చి కుప్ప చేసినాం. ఫైనల్లీ వర్క్ కంప్లీటెడ్. సో ఇంటికి వెళ్తున్నాం. బాయ్. మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇక మా వసతి గారు చూడండి బండలు వేస్తున్నాడు. ఇక మా తిరుపతి నచ్చిండు. లాస్ట్కి వచ్చిన అంతా అయిపోయాక. ఓకే బాయ్. రైట్ గోయింగ్ టు హోమ్. చెమటలు చూడండి ఎట్లున్నాయి. స్నో స్విమ్మింగ్ ఓపిక లేదు, వెళ్ళిపోవాలి.